మారదలుచుకుంటున్నారా? మారాలంటే చేయాల్సింది మీరే. దేవా చేసేయని ప్రార్థన చేస్తారు. దేవా చేసే కాదు, యూ విల్లింగ్ టు డూ? ఆర్ యూ విల్లింగ్ టు చేంజ్? డూ యూ వాంట్ బిల్డ్ యువర్ లైఫ్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్యూచర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్త ప్రకారం మలుచుకుంటానికి ఆశపడుతున్నారా? దేవుని వాక్యం చూసినప్పుడు మనం గమనించవచ్చు, అపవాది చేయగలిగిందంతా మన మైండ్లోకి దూరి మన మైండ్లో వాడు చెరపడతానని చూస్తాడంట. అక్కడ పడిన వ్యక్తి జీవితంలో పడిపోతాడంట. బైబిల్లో మనం చూడొచ్చు, సామెతలు 4:23, కీప్ యువర్ హార్ట్ విత్ ఆల్ డెలిగెన్స్, ఫర్ అవుట్ ఆఫ్ ఇట్ స్ప్రింగ్ ద ఇష్యూస్ ఆఫ్ లైఫ్. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయాన్ని భద్రముగా కాపాడుకోము. నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. నీ హృదయం నుండి జీవదారులు బయలుదేరును. నీ హృదయంలో అదే ఎమోషన్స్, సైకి, వి స్పోక్ అబౌట్ సైకి. అందులో నుండి ఫీలింగ్స్ వచ్చేస్తాయి, జీవధారలు వచ్చేస్తాయి. ఐ వాంట్ డూ, ఐ వాంట్ ఈట్, ఐ వాంట్ ట్రై, ఐ వాంట్ డూ, నాకు నేను ఇవన్నీ హృదయం నుండి వస్తాయంట. జాగ్రత్త. దాన్ని బట్టే నీ జీవితంలో సమస్యలన్నీ కూడా వస్తాయంట. ఇష్యూస్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఆశ పడింది కదా. కొంతమంది చూడండి, నాకు ఈ కారు కొనుక్కోవాలి అంతే ఆశ. డబ్బుందా? కట్టగలవా? క్యాలిక్యులేట్ చేసావా? ప్లాన్ చేసావా? ఈఎంఐ వచ్చేసి ఈఎంఐ వస్తాం కాదు గొప్ప. చాలా నాకు ప్రీ అప్రూవ్డ్లో నాడు ఇస్తాడు బ్యాంక్ వాడు. ఎందుకోడు? నిన్ను అప్పులో ముంచుతాం, వాళ్ళకి ఇష్టం కదా. కానీ నీకు ప్లానింగ్ ఉందా? లేకపోతే ఆశ ఉందా? రియాలిటీ, నెసెసిటీ ఉందా? లేకపోతే కోరిక ఉందా? కోరికలను బట్టి చేయొద్దు, రియాలిటీ, ప్రాక్టికాలిటీ. ఈరోజు చూడండి, చాలామంది అక్కర్లేని ఆశపడి ఎన్నిటికీ అప్పులు చేసి వాస్తవానికి రియాలిటీ కట్టలేకపోయిన పరిస్థితుల్లో ఉంటారు. ఇప్పుడు కట్టాలి. దాని తర్వాత చూడండి, జీవితంలో పరువు లేకుండా డబ్బులు ఉన్నాయా? ఒక 10,000 ఉంటే కొట్టవా? ఒక 20,000 ఉంటే కొట్టవా? మళ్ళీ ఇస్తావా? చివరికి చూసినప్పుడు మిల్చున్నది లేదు. అప్పుడు వరకు కట్టిన ఈఎంఐ పోయింది. చివరికి నువ్వు కట్టలేక ఉన్నది పోయింది. ఏందిరా వచ్చింది? నువ్వు ఆశపడింది అనుకున్నావు, జీవితంలో మిగిలినంతా కూడా, సంపాదించిందంతా కూడా పోగొట్టుకున్నాను అంటావు. బీ వెరీ కేర్ఫుల్. నీ ఆశలేంటి చూసుకో, నీ హృదయం ఎలాగుందో జాగ్రత్త పడు. ఎందుకంటే దాన్ని బట్టే నీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఇట్. ఈరోజు మనం జీవించే దాన్ని బట్టి చూస్తే బైబిల్ ఈ మాట చాలా బాగుంటుంది. యోహానులో చూస్తాం, మొదటి యోహాను, ప్రియమైన వాడా, నీ ఆత్మ వర్ధిల్లిన రీతిగా నీవు అన్ని విషయంలో వర్ధిల్లి సుఖముగా ఉండు ప్రియుడా. నీ మనసు వర్ధిల్తాం కాదు. You see, again, that is the thing. When you say soul, ఇంగ్లీష్లో చాలా బాగుంది. It didn't say spirit in English. తెలుగులో చూసినప్పుడు ఆత్మ అని వచ్చేసాం. ఈ ఆత్మ, ఈ సోల్ ఏంటి? ఇక్కడ ఫైట్ ఏంటి అంటే, నీ ఆత్మ ఎలా ఉంది? నీలో ప్రేమ ఉందా? నీలో క్షమాపణ ఉందా? నెమ్మది కలిగిన మనసు ఉందా? ఇక మాటలు చెప్పాలంటే ఆత్మ ఫలం ఉందా? ఇది లేకుండా నువ్వు వర్ధిల్లే అవకాశమే లేదు. నువ్వు వర్ధిల్లే దాన్ని దేనికి ఆధారపడుతుంది అంటే నీ ఆత్మకు ఆధారపడింది. దాన్ని తగినట్టుగా, ఇంకో మాటలు చెప్పాలంటే యువర్ సోల్, దీని తగ్గట్టుగా నీ స్టాండర్డ్ ఉంది. దీంట్లో వర్ధిల్లిన రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లు. దేవుడు ఎక్కడ లిమిటేషన్ పెట్టలే. ఒక మనిషికి ఇంతే ఉండాలి, ఒక మనిషి ఇంతలోనే ఉండాలి, ఒక మనిషికి ధనం ఇంతే ఉండాలని. దేవుడు పెట్టిన రూల్ అంతా, హౌ మచ్ కెన్ యువర్ హార్ట్ హ్యాండిల్? నీ హృదయం ఎంత? ఎందుకంటే అన్నీ వచ్చిన తర్వాత దేవుడు మర్చిపోతాం సులభం. థ్రెషోల్డ్ ఏంటంటే దేవుడు ఏ స్థాయిలో ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ చూసిన అనేక మంది భక్తులు దేవుడి ద్వారానే ఆశీర్వదించబడ్డారు. దేవుడే ధనవంతులుగా చేశారు. అబ్రహాంని ఎవరు చేశారు ధనవంతుడిగా? దేవుడు చేశాడు. వచ్చినప్పుడు ధనవంతుడా? కాదు. యోబు ధనవంతుడు. ఎలాగ ధనవంతుడు అయ్యాడు? నువ్వు ఆశీర్వదించావు తన చేతి పని అని అపవాది చెప్తున్నాడు. ఎవరు ధనవంతులుగా చేశాడు? దేవుడే చేశాడు. ఇస్సాకు విత్తిన ప్రతి దానికి 100 రెట్ల ఫలం అంట. ధనవంతుడయ్యాడంట. తండ్రి ధనం మాత్రం కాదు, ఈయన ఇంకా ధనవంతుడయ్యాడంట ఇస్సాకు. ఎట్లా ధనవంతుడయ్యాడు? విత్తిన దానికి దేవుడు ఇంటూ 100 చేశాడంట. అంటే అనుకుంటానండి, 100 గింజలు విత్తితే ఇంటూ 100 కొడితే ఎంత అయింది? యు సీ, దట్ ఈస్ ద బ్లెస్సింగ్ దట్ గాడ్ ఈస్ గివింగ్.
ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు నీ ఆత్మ వర్ధిల్లిన రీతిగా నిన్ను వర్ధిలింపజేయాలని ఆశపడుతున్నాడు. దానిని బట్టి నువ్వు సుఖంగా ఉంటావంట, కక్కుర్తిని బట్టి కాదు. ఈరోజు కక్కుర్తి జీవితం. యూ మేక్ చాయిసెస్ అవుట్ ఆఫ్ హేస్టీ డెసిషన్స్, నో క్లారిటీ. ఒకరైతే ఏం చేయాలో తెలియట్లేదు, ఇంకి పింకి పాంకి వేసి చేసుకుంటానన్నారు. ఏంటంట, కొనాలా కొనకూడదా తెలియట్లేదు, ఆశ ఉంది, ఫినాన్షియల్ బ్యాలెన్సింగ్ ఇది లేదంట. ఏం చేస్తారంటే ఇంకి పింకి పాంకి వేస్తారంట. అంటే మీకు అర్థమైందో, 90s పిల్లకాయలకి అయితే అర్థమవుతుంది. ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ, డాంకీ డైట్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి పాంకి. అది ఎట్లా మార్చుకోవచ్చు మళ్ళీ అంటే చేసేయి, కొనేయి, వద్దు అనే దగ్గర పాంకి ఎక్స్ట్రా ఫిట్టింగ్. చూసి ఇది కాకపోతే చాలామంది దేవుడు అని చెప్పారంట, దేవుని పేరులో చీటీలు రాస్తారంట. ఎస్ నో, ఆ ఎస్ నో వేసేటప్పుడు కూడా ఏది ఎట్లా నడిపాను అని మరలా మైండ్లో థాట్ ఉంటుందంట. ఇది వస్తే ఏమైపోతుందో ఏమైపోతుందో ఏమైపోతుందో. దేవునికి తెలీదా? దేవునికి తెలుస్తా, పక్కన పెట్టు. సాతాను ఎట్లా ఉంటాడు, నీవు ఆశపడిందని ముందుకు తీసుకొస్తాడంట. ఎందుకంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మనుషుడు శోధించబడటానికి కారణం ఏంటి? తన కపటి ఇచ్చలో, తన హృదయ ఇచ్చ వాంఛలో. నువ్వు దేన్ని బట్టి శోధించబడుతున్నావంటే, నువ్వు ఏదైతే కోరుతున్నావో దేవునికి విరోధమైంది, అదే నీ ముందుకు తీసుకొచ్చి శోధిస్తున్నాడంట. సో ఐమ్ ఆస్కింగ్, హౌ ఇస్ యువర్ మైండ్? మీ హృదయం ఎలాగుంది? మీ మనసు ఎలాగుంది? మీ మనసులో నిజంగా ఫలించే జీవితం కలిగి ఉన్నారా? ఫలించే సాక్షులుగా ఉన్నారా? బైబిల్లో చూసినప్పుడు మనం గమనిస్తామండి, ఒక మనిషి మనస్తత్వం ఎలాగుందో దాని ప్రకారమే తన జీవిత విధానం ఉంటుంది. ఇది సైకాలజిస్టులు కూడా చెప్తా ఉంటారు. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అనుకుంటానండి, గబ్బులో బ్రతికే ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అమెరికాలో మంచి ఒక అపార్ట్మెంట్లో, మంచి లగ్జూరియస్ అపార్ట్మెంట్లో పెట్టు, ఏం చేస్తాడు? గబ్బు చేస్తాడు. ఎందుకంటే లొకేషన్ మారిందేమో, దేశం మారిందేమో, పరిస్థితులు మారేమో, బుద్ధి మారలే.